నమస్కారం RK6 భక్తి ఛానల్ కు స్వాగతం। ఈ నెల 11వ తేదీ నుండి మనుబోలులో హనుమ జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయని అర్చకులు హనుమాచార్యులు తెలిపారు। 11వ తేదీ ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, నాగదల అర్చన నిర్వహిస్తారు। సాయంకాలం పూలంగి సేవను, పల్లకి సేవలు నిర్వహిస్తారు। అలాగే 12వ తేదీ ఉదయం సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం అనంతరం నవగ్రహ దోష నివారణకు విశేషంగా నిర్వహించే మాన్య సూక్త హోమంను నిర్వహిస్తారు। ఈ పూజలో పాల్గొనే వారు ఆలయ కమిటీని సంప్రదించాలన్నారు। అదే రోజు సాయంకాలం గజవాహనంపై స్వామివారిని కొలువు తీర్చి విశేష పూల అలంకరణలతో గ్రామోత్సవం నిర్వహిస్తారు। ఈ సందర్భంగా సుస్మిత బృందంచే కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శిస్తారని వివరించారు। ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని కోరుతున్నారు। ఓం నమో భగవతే వాసుదేవాయ, నమో నారాయణాయ, జై శ్రీరామ్। మనుబోలు గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమ జయంతి సందర్భంగా స్వామివారికి 11వ తేదీ మరియు 12వ తేదీ విశేషమైనటువంటి కార్యక్రమాలు, అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి। వాటిలో భాగంగా ముఖ్యంగా రేపు 11వ తేదీ సోమవారం ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, తదుపరి పంచామృత అభిషేకం, తర్వాత నాగవల్లి నాగదళార్చన, తోలపాకుల పూజ అంటారు। ఆ తర్వాత స్వామివారికి సాయంత్రం ప్రత్యేక పూలంగి సేవ, పల్లకి సేవ, ఆస్థానోత్సవం, పల్లకి సేవ కార్యక్రమం జరుగుతుంది। తదుపరి మంగళవారం రోజు స్వామివారికి ఉదయం మరల సుప్రభాత సేవ, తదుపరి స్వామివారికి పంచామృత అభిషేకం। ఆ తర్వాత విశేషంగా ఈ సంవత్సరం గొప్పగా మేము ఒక గొప్ప కార్యక్రమం తలపెట్టాం। అదేంటంటే సమేతంగా దంపతులుగా కానివ్వండి, లేదా వివాహం కాని వారు, లేదా సంతానం లేని వారు, లేదా ఉద్యోగ ప్రాప్తి కొరకు ఎవరైనా ప్రయత్నిస్తుంటే, నవగ్రహ దోషాలు ఏదైనా ఉన్నా, ఇలాంటి అనేక సమస్యలతో ఉండేటువంటి ఎవరైనా సరే స్వామివారికి ఉదయాన్నే 6:30 గంటలకు మన ఆంజనేయ స్వామి దేవస్థానం నందు విశేషమైనటువంటి మన్యసూక్త సహిత మహాశాంతి హోమం జరుగుతూ ఉంది। ఈ కార్యక్రమానికి చాలా అరుదుగా జరిగేటువంటి కార్యక్రమం కాబట్టి ఇలాంటి కార్యక్రమంలో కూడా పాల్గొనదలిచిన వారు ఉంటే మాకు ఆలయానికి ముందుగా తెలియజేస్తే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మేము చెబుతాం, ఎలా పాల్గొనాలా ఏంటి అనేసి। ఆ తర్వాత స్వామివారికి అభిషేకం, తీర్థప్రసాద వినియోగం, సాయంత్రం మరలా స్వామివారికి ప్రత్యేక పూలంగి సేవ అలంకారం, రాత్రి 8 గంటలకి గజవాహనం గ్రామోత్సవం కార్యక్రమం సాగుతుంది। ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు మనుబోలు సుస్మిత డాన్స్ ట్రూప్ వారిచే భరతనాట్యం, కూచిపూడి కార్యక్రమం జరుగుతుంది। ఇవన్నీ కూడా విశేషంగా జరుగుతాయి 11, 12 తారీఖుల్లో ఈ నెల। కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి యొక్క కృపా కటాక్షాలు, అనుగ్రహం ఇవన్నీ కూడా మనకి జరిగే కార్యక్రమాలు కేవలం మన ఒకరికి ఉద్దేశించి కాదు, గ్రామం సుభిక్షంగా ఉండాలి, కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా క్షేమంగా సంతోషంగా ఉండాలని మనం చేసుకుంటున్నాం। కాబట్టి ఈ కార్యక్రమాల్లో అశ్రద్ధ చేయకుండా తప్పకుండా అందరూ తమ వంతుగా మనది అనుకొని కార్యక్రమం పాల్గొనండి। స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం।